పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కర్నూలు జిల్లాలో 10వ తరగతి పరీక్షల మొదటి రోజే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాధవినగర్లోని శ్రీ చైతన్య స్కూల్ K4 బ్రాంచ్లో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహించేందుకు షేక్ అన్వర్ బాషా హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి ముందే ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఇక నిర్జూజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నటువంటి షేక్ అన్వర్కు గుండెపోటు రావడంతో సిబ్బంది హుటాహుటిన ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. విధి నిర్వహణలో ఉండగానే ఒక నిబద్ధత గల ఉపాధ్యాయుడు ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లడం విద్యాశాఖలో తీరని లోటును మిగిల్చింది. मेरे जागीर भाई फोन करें मैं ऑटो में आते चलो चलो ఒక దురదృష్టకరమైన ఘటన. శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్రీనగర్ కాలనీలో చీఫ్ సూపరింటెండెంట్గా నియమితమైనటువంటి శ్రీ షేక్ అన్వర్ బాషా గారు సడన్గా ఆయన చనిపోయారు అన్నటువంటి వార్త తెలిసింది. చాలా బాధాకరం. అయితే ఆయన యాక్చువల్గా ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మెటీరియల్ విత్డ్రా చేయడం మార్నింగ్ 8:30 బిఫోర్ 8:30 పోలీస్ స్టేషన్కి కూడా ఆయన వెళ్ళారు అలాంగ్ విత్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్. అక్కడ పేపర్స్ విత్డ్రా చేసడం కూడా జరిగింది. విత్డ్రా చేసిన తర్వాత అలాంగ్ విత్ ఎస్కాట్ ఇక్కడికి మనకి పాఠశాలకి రావడం కూడా జరిగింది. అయితే పాఠశాలకి చెరువులోనే దగ్గరలోనే పాఠశాలకు లోపలికి వస్తూనే ఆయన సడన్గా పెయిన్ వస్తుందని, స్టమక్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని అక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్ళతో చెప్పారట. వెంటనే ఇబ్బంది పడ్డారట, కొద్దిగా పెయిన్ వస్తుంది నాకు కడుపులో అని చెప్పారట. వాస్తవంగా వెంటనే ఆయనకు ఒక నిమిషం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన హాస్పిటల్లో చనిపోయారన్న వార్త తెలిసిందండి. వెంటనే విషయాన్ని నేను పై అధికారులకు అందరికీ తెలియజేయడం జరిగింది. మరి పరీక్ష అనేది నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇమీడియట్గా అడ్రస్ చేయగలిగాం. ఎందుకంటే పరీక్ష అనేది ప్రశాంతంగా నిర్వహించబడుతుంది. జిల్లాలో ఎగ్జామినేషన్ అనేది ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతుందండి ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారంగా. సో ఇంకా ఏమైనా ఉన్నట్లయితే మనకి మధ్యాహ్నంకి తెలుస్తుంది ఎగ్జామినేషన్ ఏ విధంగా నిర్వహించబడింది అనేది. ప్రస్తుతానికైతే ప్రశాంతంగా పరీక్షలు అనేవి నిర్వహించబడుతున్నాయి. సో అక్కడ సానుభూతిని తెలియజేస్తున్నాం.